ప్రతి ఉమెన్ లైఫ్ ఒకేలాగా ఉండదు. ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కార్మికులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఏజ్ లో కూడా వాళ్ళకి జాబ్ లేక చాలా బాధపడుతున్నారు. నేనైతే వాళ్ళకి ఫ్యూచర్ లో జాబ్ రావాలని కోరుకుంటున్నాను. ప్రెసెంట్ అసలు వాళ్ళ బాధ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అమ్మ నమస్తే, మీ పేరు? కిష్టమ్మ. ఏడుంటారమ్మా? అవునా? ఎందుకు ఇంత బాధపడుతున్నావు? ఏంటి మా బాబా భగవంతుని కూడా రావద్దు అన్న బస్సులు అడిగినా చెప్తారు. నేను ఎంతో మందిని చూసాను, వాళ్ళందరూ నన్ను తున్నేసి వెళ్ళిపోయారు. అంత బతుకు కూడా మా అమ్మ వచ్చినప్పుడు 5 ఏళ్ళ పిల్లలు వీళ్ళు అందరినీ పెద్ద చేసిన ఇందరమ్మ వచ్చినప్పుడు ఇందరమ్మ ఇచ్చిందే ఒక 70 గజాల జాగా, అది అమ్మి కొంతమందికి ఈమె పెళ్లి చేసిన, మా తమ్ముని పెళ్లి చేసిన, ఒక ఉప్పుడు పని చేసిన. అమ్మ పిల్లలు లేరా అమ్మా? నాకు లేరు. లేరా? నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావు. ఓకే. సో ఇట్లా ఎవరన్నా సహాయం చేస్తామని ఎవరన్నా వచ్చారా? ఇప్పుడు ఏంటి, ఉద్యోగానికి వెళ్తే ఏమన్నారు? పెట్టుకుంటే దారాలు కట్ చేస్తే అవునా 200 ఇస్తాం. ఎంతమ్మా? ఎన్ని సంవత్సరాలు ఉంటావు నువ్వు? 75 ఉంటాయి. 75 సంవత్సరాల ఆవిడ ఒక పని కోసం చాలా కష్టపడుతుంది. కూడా కష్టమే. ఎంతమంది పిల్లలమ్మా? నాకు అసలు లేరా? పిల్లలు లేరు, ఎవరు లేరు. లేకుండా ముందు వచ్చినా అప్పుడు కొంచెం కష్టం చేసేదాన్ని, 20 ఇటుకలు మోసేదాన్ని, పని చేసాము. మరి గవర్నమెంట్ నుంచి ఏమన్నా వస్తుందా? పింఛన్ వస్తుందా? వస్తుంది. అది సరిపోవట్లేదు. హైదరాబాద్ సిటీలో కష్టం. అప్పుడే తీసుకోగానే గోళీలు, థైరాయిడ్, బీపీ గోళీలకి సరిపోతాయి. ఒక 5 రూపాయలు బియ్యం ఒకటి ఇస్తున్నారు. నాకు 6 కేజీలు, ఆమెకు 6 కేజీలు. ఓకే. సో అవే ఇంకా నెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అదే నెట్టుకుంటూ వస్తున్నాము. అక్క చెల్లెలు ఒక్కటానే ఉన్నాము. అక్క చెల్లెళ్ళు ఒక్క దగ్గర ఉన్నారు. అమ్మ మరి నీకు లేరా? పిల్లలు లేరా? 23 సంవత్సరాలు కొడుకు చచ్చిపోయింది. అయ్యో, కరోనాలో భర్త చచ్చిపోయింది. ఎవ్వరు లేరు. ఇక మీరిద్దరే అక్క చెల్లెలు బతుకుతున్నారు. బిడ్డ ఉంది రాయలసీమ. సో ఏదో ఒక పని ఖచ్చితంగా మీరు కావాలనుకుంటున్నారు. నిజంగా నేను అనుకుంటున్నా, అంటే ఈ వీడియో చూసి ఎవరన్నా అనుకుంటే ఇలాంటి వాళ్ళు ఏమి చేయలేరు అని అనుకోకండి. ఇంత ఏజ్ లో కూడా వీళ్ళు ఇప్పుడు రెడీగా ఉన్నారు. సో మనం ఆ ఏజ్ కి వస్తే చేస్తామో లేదో కూడా తెలియదు. సో ప్రతి ఒక్కరి లైఫ్ హ్యాపీగా ఉంటది అనుకోవద్దు. ఇలాంటి వాళ్ళకు కూడా హ్యాపీగా ఉన్నప్పుడే మనం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి. అయ్యయ్యో అమ్మ బాధపడకండి. సో మీకు మంచిగా అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో బాధపడద్దు, మీకు మంచిగా అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎవరన్నా చూస్తే, మీకు ఈ వీడియో చూసి ఎవరన్నా సరే ముసలి వాళ్ళని బాధపడకుండా మీరు చేయగలిగినంత పని చేస్తారని నేను కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. బాధపడద్దు, నాకేమన్నా హెల్ప్ అనిపిస్తే నేను కూడా చేస్తాను. టెన్షన్ పడద్దు. ఓకేనా? రాజమ్మ ఇంటికాడ కిష్టమ్మంటే ఎవరైనా చెప్తారు. సరే సరే. బాబన్న ఇంటికాడ అన్న కూడా బాబన్న ఇంటికాడ కిష్టమ్మంటే ఎవరైనా చెప్తారు. అది కిరాయి. లక్ష్మి కిష్టమ్మ, మీకు కొంచెం అమౌంట్ వేసాను నేను. ఈ రోజు ఉమెన్స్ డే. ఎవరు బాధపడద్దు, మీ బాధ చూసి నేను కూడా వేస్తాను. అందరికి మీరు హ్యాపీగా ఉండాలి, నవ్వుకుంటా. ఒక్కసారి హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పండి. మాకు డబ్బులు అందరూ హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీగా ఉండాలి. ఒక్క రోజుల్లో మీరు హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.